ముఖ్యంగా ఇక్కడ నా అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరికీ పత్రికా సోదరులు మీడియా సోదరులకు పేరు పేరు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. ఈరోజు ఒక్కటే, రానున్న ఎన్నికలు నీతికి నిజాయితీకి, ధర్మానికి అధర్మానికి, పెద్దవాళ్ళకి పేదవాళ్ళకి, పెత్తందారులు అంటారు కదా, పేదవాళ్ళకి పెత్తందారులకి ఈరోజు జరుగుతున్న ఎన్నికలు. ఖచ్చితంగా ఈరోజు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. జగనన్న వచ్చిన తర్వాత ఈరోజు ప్రతి ప్రాంతంలో కూడాను వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పించడంతో పాటు ఈరోజు ఓటు వేస్తే 5 సంవత్సరాలు అది ప్రగతి బాటలో ఉండాలి. గతసారి మీరు జగనన్నకి అవకాశం ఇచ్చారు. ఈరోజు నవరత్నాల రూపంలో ఏదో ఒక విధంగా ప్రతి ఇంట్లో కూడా ఈరోజు మన పిల్లవాడు చదివించడమో, మన ఇంట్లో కుటుంబంలో బాగోకపోతే ఆరోగ్యశ్రీ కింద ఈవేళ వారిని రక్షించుకోవడమో, లేదంటే మా పిల్లవాడు చదువుకుంటే అమ్మఒడి, స్కూల్కి వెళ్తే కాలేజీకి వెళ్తే ఈరోజు స్కాలర్షిప్ రూపంలోని విద్యా దీవెన, హాస్టల్లో పడితే వసతి దీవెన, ఇంకా వారికి 0 వడ్డీకి ఈవేళ అక్క చెల్లెమ్మలకి రుణాలు, అలాగే అన్ని కార్యక్రమాలు కులాలు మతాలు ప్రాంతాలు వీటిని కూడా చూడకుండా ఈరోజు అందరికి అతీతంగా ప్రతి ఒక్కరూ ఏదైతే అర్హత ప్రామాణికంగా అందరికీ ఇస్తూ వస్తున్న కార్యక్రమాలు. ఒక్కసారి ఆలోచన చేయండి. మనకే వార్డు సచివాలయాలు పెట్టి ఇక్కడే ప్రజల ముంగిటే వారి పరిపాలన తీసుకొచ్చిన కార్యక్రమం కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. మరి అటువంటి వారు నాకు ఒక అవకాశం, మీ ఆడపడిచిని ఈ ప్రాంతంలోనే నాన్నగారు అమ్మగారు మరి కన్నవారు ఉన్నది ఇక్కడే శ్రీహరిపురంలోనే, మీ ఆడపడిచిగా మిమ్మల్ని అందరినీ కలుసుకొని మీ తాలూకా ఆశీస్సులు తీసుకొని మీ తాలూకా అండ తప్పనిసరిగా మరి రేపు రానున్న ఎన్నికల్లో ఇమ్మని ఎంపీగా మరి పోటీ చేసిన నేను కూడా మీ అందరినీ వాళ్ళు కలుసుకుందామని, అభిమానస్తులను అక్క చెల్లెలు అన్నదమ్ములు కలుసుకుందామని ఈరోజు మీ దగ్గరికి ముందుకు వచ్చాను. దయచేసి ఒక ఆలోచన చేయండి. ఈరోజు మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు ఇంకా బాగుండాలంటే ముఖ్యమంత్రి గారు ఏదైతే పరిపాలన రాజధానిగా విశాఖపట్నాన్ని తీసుకొచ్చి పెడతారన్నారో అటువంటి పరిపాలన రాజధాని వస్తేనే మన పిల్లలకి మరి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. అటువంటి దాన్ని మనం అందరం కూడా అవకాశం ఇచ్చిన దాన్ని మనం అందిపుచ్చుకొని చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు సంక్షేమ ఫలాలన్నీ కావాలంటే మళ్ళీ జగనన్నే రావాలి. మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఈవేళ జగనన్నే రావాలి. జగనన్న ముఖ్యమంత్రి కావాలంటే మీకు ఎల్లవేళ అందుబాటులో ఉండి మీకు పిలిస్తే పలికే వ్యక్తి, అవసరమైతే సొంత జేబు నుంచి కూడా ఈవేళ డబ్బులు పెట్టి ఈరోజు ఇవన్నీ ప్రాంతానికి ఎవరి కష్టం ఉందన్నా నేనున్నానన్న సోదరుడు ఈవేళ ఆనంద్ కుమార్ గారికి మీరందరూ మీ తాలూకా ఆశీస్సులు ఇవ్వాలి. ఓటు రూపంలో మీరందరూ కూడా అఖండ మెజారిటీతోని ఈరోజు గెలిపించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా 100% ఈరోజు ఏదైతే ఇక్కడ కష్టం ఉందని మీరు చెప్పారో ఆ కష్టానికి తన కష్టంగా భావించి చేసే అటువంటి వ్యక్తిని ఇవాళ పిలిస్తే పలికే వ్యక్తిని ఈరోజు మీరు అటువంటి వారికి ఓటేస్తే ఆ ఓటు పెరగడంతో పాటు మన ప్రాంత అభివృద్ధి కూడా జరుగుతుంది. దయచేసి ఆలోచన చేయండి. మీకు అన్ని విధాల మీకు ఇంట్లో ఒక అన్నదమ్ముళ్లాగా ఒక కొడుకులాగా మరి అటువంటి అన్ని అవకాశాలు మీకు అందిస్తూ మీకు అందుబాటులో ఉండే ఆనంద్ గారికి అఖండ మెజారిటీతోని మీ దీవెన ప్రాణ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, ఈ ప్రాంత అభివృద్ధి ఇక్కడ ఏవైతే ఇవాళ పార్లమెంట్ లో ఇక్కడ సమస్యలు ప్రస్తావించాలంటే మరి మీకు ఎల్లవేళ అందుబాటులో ఉండే అవకాశం ఉండి మరి ఈ విశాఖ ఆడబడితేనే నాకు మీ అందరి తాలూకా ఆశీస్సులు ఇచ్చి మీ వాడిని పార్లమెంట్ లో వినిపించి మన ప్రాంత సమస్యలు కూడా ఈవేళ పరిష్కరించుకోవడానికి మరి ఈ ఝాన్సీకి కూడా ఒక అవకాశం కల్పించి మీ దీవెన ఇవ్వాలని మనస్ఫూర్తిగా పేరున మీ అందరికీ కోరుకుంటూ, జగనన్న రావాలి, విశాఖ మన మహానగరంగా మారాలి, పరిపాలన రాజధానిగా కావాలి, మన పిల్లల భవిష్యత్తు బంగారు బాట వేయాలి. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్ని ఎన్ని పార్టీలు కలిపొచ్చినా ఈ రోజు ఖచ్చితంగా ప్రజాబలం ఉన్న జగనన్నకి, అంతటి ప్రజాబలం ఉన్న అడారి ఆనంద్ గారికి అఖండ మెజారిటీతో వీళ్ళు గెలిపించవలసిందని, అలాగే మీ ఝాన్సీకి కూడా మీరు మీ ఆశీస్సులు విశాఖ ఆడపడిచిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మీ ఆశీస్సులు ఇవ్వమని 2 ఓట్లు కూడా నాణ్యతపై ఓటేసి మనం గెలిపించడానికి మరి మనం అందరం సిద్ధంగా ఉన్నామా? సిద్ధమా?
మన గుర్తు మన గుర్తు మన గుర్తు